వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్, పెట్రోల్, వంట నూనెల నుంచి కూరగాయల ధరల వరకు కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో చికెన్, గుడ్డు ధరలు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా చికెన్, గుడ్డు ధరలు పెరుగుదలతో విక్రయాలపైన ప్రభావం పడింది. ధరల పెరుగుదల వెనుక వ్యాపారులు అనేక కారణాలు చెప్తున్నాయి. ఈ ధరలు మరికొంతకాలం ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చికెన్, కోడిగుడ్డు ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ఏకంగా 300కు చేరుకుంది. కోళ్ల ఫామ్స్ లో ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భారంగా మారింది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర 50 రూపాయల మేర పెరిగింది. గతంలో 250కే బాయిలర్ కి చికెన్ లభించగా ఇప్పుడు ఏకంగా 300కు చేరుకుంది. దీంతో కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి. ఏప్రిల్లో 4 రూపాయలున్న గుడ్డు మే నాటికి 5 రూపాయలైంది. జూన్ మొదటి వారంలో 6 రూపాయలు దాటి ఇప్పుడు జూన్ చివరి వారానికి వచ్చేసరికి ఏకంగా 8 రూపాయలకు చేరింది. ఈ జోరు చూస్తుంటే త్వరలోనే ఒక్కో గుడ్డు ధర 10 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు మండిపోయాయి. తీవ్రమైన వేడిని తట్టుకోలేక సుమారు 10% కోళ్లు చనిపోయాయి. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి పడిపోయిందని వివరిస్తున్నారు. పౌల్ట్రీ నిర్వాహకులకు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మొన్నటి వరకు పశ్చిమాసియాలో జరిగిన యుద్ధ వాతావరణం కారణంగా కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయి పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. హైదరాబాద్ జోన్లో కిలో స్కిన్లెస్ చికెన్ 292 వద్ద కొనసాగుతుండగా డ్రెస్డ్ చికెన్ 259కి చేరింది. ఇక ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ 140 పలుకుతుండగా రిటైల్ లైవ్ బర్డ్ 167గా ఉంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర 88గా ఉంది. ఏపీలోనూ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో కిలో చికెన్ 298 ఉండగా డ్రెస్డ్ చికెన్ 264 ఉంది. ఇక ఫామ్ దగ్గర లైవ్ బర్డ్ 143, రిటైల్ లైవ్ బర్డ్ 170 పలుకుతోంది. 12 గుడ్ల రిటైల్ ధర 90 రూపాయలు పలుకుతోంది. మరికొద్ది రోజులు ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు.